నమస్తే అండి. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, తలపతి విజయ్. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా అయితే చేశారో సేమ్ ఇంచుమించు దాన్ని కాపీ కొట్టేసినాడు, రీమేక్ చేసేసినాడు. ఏదైనా సినిమాలు రీమేక్ చేస్తారు, సాంగ్స్ రీమేక్ చేస్తారు, ఏదైనా స్టోరీని రీమేక్ చేస్తూ ఉంటారు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ రాజకీయాన్ని రీమేక్ చేసిన మొట్టమొదటి యాక్టర్ టీవీకే విజయ్. పవన్ కళ్యాణ్ గారు ఏది చేస్తే ఎలా పాట రాయించుకుంటే అలాగా, ఎలా సెట్స్ వేయిస్తే అలాగా, ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఆయనకుంటే అలాగా. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే 2019 ఎలక్షన్స్లో పోటీ చేశాడో అదే మాదిరి అనమాట. 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరికి వెళ్ళి దాదాపు 7% ఓటింగ్ తెచ్చుకున్నాడు. దాదాపు పోటీ చేసిన 2 నియోజకవర్గాలు అస్సాం అయినాయి. ఒకటి గాజువాక, 2 భీమవరం, 2 అస్సాం అయినాయి. ఆ తర్వాత 2024లో మళ్ళీ పోటీ చేస్తే కాకినాడలో మనకి పిఠాపురంలో గెలిచినారు. ఈ భీమవరం ఏదైతే ఉందో అది కూడా జనసేన పార్టీ గెలుచుకుంది, గ్రంథి శ్రీనివాస్ని ఓడించారు. అయితే ఇప్పుడు ఈ టీవీకే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు లాగానే పార్టీ పెట్టాడు. ఆ పాటలు కూడా అలాగే ఉంటాయి, జనసేన పార్టీ సాంగ్స్ని రీమేక్ చేసినట్టే ఉంటాయి. అలాగే ఆయన వాహనం ఏది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క వారాహి వాహనం ఎలా ఉంటుందో అదే మాదిరి టీవీకే విజయ్ యొక్క పార్టీ యొక్క వాహనం కూడా అదే ఉంటుంది. అలా చేస్తేనే ఇటీవల ఒక ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ కొంతమంది కూడా చచ్చిపోయినారనమాట. వాహనం అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లు ఇచ్చినట్లే, అంటే ఒక రకమైనటువంటి ఆగ్రహం, ఆవేశం, ఆ శక్తి, ఆ యుక్తి అదంతా కూడా ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారిని అనుకరిస్తూ ఆ వ్యక్తి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వచ్చేసి తమిళనాడులో తన పార్టీ తరఫున రెండు చోట్ల పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు అనమాట. ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు. ఇప్పుడు ఈయన సేమ్ విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా పెరంబూర్ తిరుచి అనే తిరుచి ఈస్ట్ అనమాట. పెరంబూర్ తిరుచి ఈస్ట్ ఈ 2 ప్రాంతాల నుంచి విజయ్ పోటీ చేయబోతున్నాడు అనమాట. బేసిక్ ఏంటంటే విజయ్ బీజేపీ వైపు వెళ్ళొచ్చు, కానీ వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే క్రిస్టియానిటీ. తమిళనాడులో ఉన్నటువంటి క్రిస్టియన్ ఓట్స్ స్టాలిన్కి పడతాయి. ఇప్పుడు ఇతనికి పడడానికి కూడా అవకాశం అయితే ఉంది. అలాగే యంగ్ ఓటింగ్, అలాగే సినీ అభిమానులు అంతా కూడా ఇతని వెనకాల నిలబడడానికి ఉన్నారనమాట. సో తమిళనాడులో రజనీకాంత్ గారి తర్వాత ఆ స్థాయి క్రేజ్ ఉన్నటువంటి ఒక యాక్టర్ మన ఇతరనమాట విజయ్. ఇంచుమించు ఇప్పుడు రజనీ గారి క్రేజ్ని మ్యాచ్ చేయగలుగుతాడు, ఆ స్థాయి స్టేచర్ అయితే ఉందన్నమాట ఈ వ్యక్తికి. బట్ రాజకీయాల్లో మరి గెలుపోవటం అనేది ఎవరు చెప్పలేం, ఏం జరుగుతుందో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆద్యాంతం ఫాలో చేస్తున్నాడు. తన పర్సనల్ లైఫ్కి సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఒడిదుడుకులు అయితే వచ్చినాయి. ఫ్యామిలీతో, తన భార్యతో, అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఇతనికి కొన్ని రిఫ్ట్ అయితే ఉందన్నమాట. మరి ఈ వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యూహాన్ని వేసుకుని వెళ్ళాడో 2019లో అలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడు. మరి సక్సెస్ అవుతాడో లేదో తెలియదు. 2019లో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కాల, 2024లో మాత్రం 100% స్ట్రైక్ రేట్తో దేశం మొత్తం మాట్లాడుకునే రిజల్ట్ అయితే కొట్టి తన సత్తా సామర్థ్యాన్ని చూపించినాడు. ప్రత్యర్థులకు ఒక రకమైన వణుకు అయితే పుట్టించినాడు. మరి అలాంటి వణుకు ఇప్పుడు విజయ్ అక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకేను డిఎంకే అంటే స్టాలిన్ పార్టీకి కావచ్చు, మరో పార్టీ అయితే ఉంది, వాళ్ళ పేర్లు నోర్లు తిరగవు మనకి, బీజేపీతో పార్టీతో కలిసి వస్తూ ఉంది. మరి చూపిస్తానో లేదని చూడాలి.